దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన బిడ్డలారా, వారు ఎటువంటి వారంట? జ్యోతుల వలె ప్రకాశించేటువంటి వారంట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, పౌలు అనుకున్నాడు, నేను అనేకులని దేవుని వైపు త్రిప్పుటకు నిజముగా ఆ ప్రభా, ఆ కృప నాకీ ప్రభా, ఆ ధన్యత నాకీ ప్రభా అనుకున్నాడు. అతని జీవితంలో గొప్ప పరిచర్య, అపోస్తుల కాడికి గొప్ప పరిచర్య అపోస్తులైన పౌలు చేశాడు. ప్రియమైన బిడ్డలారా, నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నీవు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాము. రెండవది, ఒకరోజు దేవుడు మనల్ని లెక్కడిగినప్పుడు, నా సొంత పనులకే నేను ప్రయాసపడ్డానయ్యా అంటూ ఈ లోకములో ఉన్న పనులన్నిటిని బట్టి, దేవా ఇవన్నీ నాకు ఇచ్చావు ప్రభా అనేదానికన్నా ఈ అన్ని పనులు ఒక భాగంగా పెట్టుకొని, దీనికి మించిన పని, చాలా ప్రాముఖ్యమైన పని, నీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు అని గుర్తెరిగిన వ్యక్తిగా నువ్వు ఉండి, శక్తి కొలది నేనైతే సంపూర్ణమైన సేవకు రమ్మని చెప్పను. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే పిలువబడతారో ఆ వ్యక్తి లోకములో సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటాడు. అయితే దేవుడి కృపలో నేను తోటి భాగాన్ని, లేకపోతే నా శక్తి కొలది నేను ఏదైతే దేవుని కొరకు చేయగలుగుతానని సమర్పణ కలిగిన వ్యక్తులకు వారి జీవితాలలో సేవకులతో పాటు సేవలో మరి పరిచర్య కొరకు కానీ దేవుని కొరకు కానీ శక్తి వంచన లేకుండా వారి పని చేసినట్లయితే నిజముగా మీరు ధన్యులు. ప్రియమైన బిడ్డలారా, మాట మార్చి చెప్తే, గొప్ప ప్రకాశించేవారు కాకపోయినా దాని కొరకు ప్రయాసపడి సంఘములో సేవకుడితో కలిసి సేవలో ఏదైతే నువ్వు చేయగలగడం మొదలు పెడతావో అది నీకు క్షేమము, అది నీకు ఆశీర్వాదము, అది నీకు ఒకరోజు ఘనతను తీసుకొచ్చి పెడుతుంది. ప్రియమైన బిడ్డలారా, అయితే ఈ మంచ మటుకు ప్రతి క్రైస్తవుల్లో ఉంటుందండి. ఏంటి ఈ మంట అంటే, ఎవరైతే అనేకుల్ని దేవుని వైపు త్రిప్పుతారో వారు మాత్రమే ఈ లోకంలో ఆకాశములో ప్రకాశిస్తున్నటువంటి నక్షత్రముల వలె, జ్యోతుల వలె ప్రకాశవంతమైన జీవితం నీకు కావాలి అంటే, అద్భుతమైన జ్యోతి వలె నువ్వు ఉండాలి అంటే, నీ జీవితంలో దేవుని పనిలో నీ ఎప్పుడైతే ప్రయాసపడే వ్యక్తిగా ఉంటావో, అనేకుల్ని దేవుని వైపు తిప్పేటువంటి వ్యక్తిగా ఉంటావో, నీ జీవితము ఒక గొప్ప బలమైన అద్భుతమైన జీవితంగా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవుల యొక్క ఆశ, క్రైస్తవుల యొక్క ఊపిరి, క్రైస్తవుల యొక్క పని, క్రైస్తవుల యొక్క హృదయ వేదన ఒక్కటే. ఈ భూమి మీద ఏ ఆత్మ నశించడం దేవుని చిత్తం కాదు. దేవుని ఆత్మ పొందుకున్న ప్రతి వ్యక్తి కూడా తన సొంత పనుల కాడికి ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తున్నా, నశించిపోతున్నటువంటి పాపపు ఊబిలో చిక్కుకున్నవారు, పాపముతో వేదన పడుతున్నవారు, వాటి నుంచి బయటికి రాలేమని సతమతమవుతున్నవారు, తెలిసి అందులో దుంకేవారు, తెలియక అందులో కూరుకుపోయిన వారు, చెయ్యరాని భయంకరమైన కార్యములు ఈ లోకములో చేస్తూ ఉన్నటువంటి వారందరినీ చూస్తే అలాగన విడిచిపెట్టిపోయేవాడు కాదు. అలాగా నాకేం పట్టిందిలే, వాళ్ళు ఎలా పోతే నాకేంటి, వారు ఏమైపోతే నాకేంటి, వారికి నాకు సంబంధము లేదు అనుకునేటువంటి వ్యక్తులు కాదండి. నిజముగా క్రైస్తవురాలు అనబడేటువంటి దేవుని ప్రియ బిడ్డలందరూ కూడా నశించిపోతున్న వారిని, పాపపు ఊబిలో కొట్టుకుపోతున్న వారిని ఎలాగైనా దేవుని వైపు తిప్పి వారికి యేసు ప్రభువును పరిచయం చేసి వారి పాపాలను ఒప్పించి పాపం నుంచి విడుదల తీసుకుని వచ్చి వారిని ఒక మంచి మార్గములో నడిపించాలని మనము పడే ప్రయాసకు ప్రతిఫలముగా దేవుడి కృప మనకు తోడై ఉంటుంది. ఆ తర్వాత దేవుని కార్యాలు మన జీవితంలో లెక్కకు మించి విస్తారముగా జరుగుతూ ఉంటాయండి. మళ్ళీ చెప్తున్నా, ఈ లోకములో వారికి ఇష్టమైన జీవితం జీవిస్తూ చనిపోతూ శాపాలు పాపాలు పొందుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి వారిని చూస్తూ నువ్వు దాటుకుని వెళ్ళిపోతున్నావు అంటే నీ జీవితంలో రక్షించబడిన కూడా శక్తి లేదు. నన్ను అడిగితే సంపూర్ణమైన రక్షణ పొందుకున్న వ్యక్తివి కానే కాదు. ఏ వ్యక్తి అయితే సంపూర్ణమైన రక్షణ పొందుకుంటాడో ఆ వ్యక్తి ఆత్మ కన్నులు తెరవబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి లోపల నుంచి ఆ నశించిపోతున్న వ్యక్తిని చూస్తూ నువ్వు దాటి వెళ్ళిపో అని చెప్పడు. ఎలాగైనా ఈ వ్యక్తికి క్షేమం కలగాలి, ఈ వ్యక్తి పాపం నుంచి బయటపడాలి, ఈ వ్యక్తి మంచి జీవితం జీవించాలి, ఈ వ్యక్తి యొక్క పాపాలు కొట్టివేయబడాలి, యేసు ప్రభు పాదాల దగ్గరికి ఈ వ్యక్తిని తీసుకురావాలని
ఎంతగానో ఎంతెంతగానో ప్రయాసపడుతూ ఆ వ్యక్తిని దేవుని దగ్గరికి తిప్పేటువంటి వ్యక్తిగా ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, మీకు ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తాను. మీరు చాలా జాగ్రత్తగా విన్నట్లయితే మీరు ధన్యులు అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. ఏంటి ఈ మాట? ఒక గొప్ప బాధ్యత ప్రభువు రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అప్పగించాడండి. ఈ సత్యమును తెలుసుకున్నట్లయితే రాత్రింబగళ్ళు కూడా నీకు గొప్ప దేవుడు పరిచరణ అప్పగించాడండి. రాత్రింబగళ్ళు కూడా నీకు గొప్ప పరిచయం దేవుడు అప్పగించాడు. అయితే నువ్వు గుర్తెరిగినట్లయితే నువ్వు ధన్యుడివి. మళ్ళీ చెప్తున్నా, ఈ పని ప్రపంచంలో ఎవరు కూడా చేయరు, భారంగా చేయరు. 4 మాటలు చెప్పి వదిలేస్తారేమో, కానీ నిజమైన క్రైస్తవుడు అలా వదిలిపెట్టేవాడు కాదు. నీ కళ్ళతో నువ్వు చూచావు అంటే నీ హృదయం గుచ్చుకొని ఏడుస్తూ ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తికి రక్షణీ ప్రభు అని రోధించే వ్యక్తిగా నువ్వు ఉంటావు. కానీ నాకేంటి అని పట్టించుకోకుండా గంతులేసే వ్యక్తిగా నువ్వు ఉండవు. నువ్వు క్రైస్తవురాలివైతే, నువ్వు దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తివైతే, యేసు రక్తంతో కడగబడిన వ్యక్తివైతే, నీ మనోనేత్రములు తెరవబడిన వ్యక్తివైతే, దేవుని వాక్యం చెప్తుంది ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట, నీ కండ్ల ఎదుట ఉన్న ఆ సత్యాన్ని చూచి మౌనంగా దాటిపోయే వ్యక్తిగా నువ్వు ఉండవు. ఏంటి ఆ సత్యం? రండి దేవుని వాక్యంలో మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 8, 9 ఈ 2 వచనాలు మనం చదువుకుందాం. మన బాధ్యత ఏంటో, మన తరములో అపోస్తలుడైన పౌలు తన జీవితంలో తీసుకున్న అద్భుతమైన నిర్ణయము, చావు ద్వారా అయినా బ్రతుకు ద్వారా అయినా దేవుడి నామం మహిమపరచబడాలి అని దేవుడి హృదయ వేదన ఎరిగిన వ్యక్తిగా, అపోస్తలుడైనటువంటి పౌలు శిలువ యాగాన్ని చూచిన వ్యక్తిగా, దేవుని కృపను నిరర్ధకము చేసుకునే వ్యక్తిగా అద్భుతమైన మంచి పోరాడాడు అపోస్తలుడైన పౌలు. మరి అదే కృప నీ దగ్గరకు వచ్చింది, అదే పిలుపు నీ దగ్గరకు వచ్చింది, అదే దేవుడు నీతో మాట్లాడాడు. వారు అలాంటి జీవితం జీవించారు కాబట్టి ఈరోజు నీవు నేను రక్షించబడ్డాం. మరి నీ ఆయాములో, నీ జీవితంలో నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి? దేవుని వాక్యం ఈరోజు ప్రభు నీ దగ్గర పెడుతున్నాడు. ఈ నీ వాక్యాన్ని బట్టి అయినా కూడా నీ జీవితాన్ని మార్చుకున్నట్లయితే, దేవుడు నీతో చెబుతున్న ఈ మాటను బట్టి నువ్వు బలాన్ని పొందుకున్నట్లయితే నీ దినములు గొప్ప దీవెనకరమైన దినములుగా ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, ఏంటి ఆ మాట? ప్రభు చెప్పిన మాట. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 8వ వచనం. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువని ఆ దుర్మార్గునికి నేను సెలవీయగా, అతడు తన దుర్మార్గమును విడిచి జాగ్రత్త పడినట్లుగా నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దుర్మార్గమును బట్టి మరణము నందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. చివర్లు కొడదామా? ఇందాక నేను చెప్పానుగా, నిజమైన క్రైస్తవులుగా ఉన్న మన జీవితంలో ఒక దుర్మార్గుడు దుర్మార్గము ద్వారా చచ్చిపోతాడని యేసు ప్రభు ఆల్రెడీగా చెప్పాడు. పాపము చేయువాడు పాపానికి దాసుడు. ఎవరైతే దేవునికి తెలియక తమకిష్టమైన జీవితం జీవిస్తూ ఉన్నారో వారి క్రియల చొప్పున పాపము, శాపము, లేమి, దరిద్రత, రోగము, మరణము, నరకము జీవించి ఈ భూమి మీద ఒక మంచి జీవితం కాకుండా చెడు జీవితం జీవించి చచ్చిపోయిన వారిగా ఉంటారనేది సత్యం. అందుకే యేసుప్రభు అన్నాడు కదా, చూడండి ఈ మాట చూడండి, దుర్మార్గుడా నీవు నిశ్చయంగా మరణము నొందుదువు అని ఆ దుర్మార్గునికి నేను సెలవీయగా. ఈ మాట ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసు. చేసిన క్రియల చొప్పున ప్రతిఫలము దేవుడు తప్పక ఇస్తాడు అని. అయితే క్రైస్తవ జీవితంలో వేరు. ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ భక్తులకు, యేసుక్రీస్తు నమ్ముకున్న వారందరికీ కూడా దేవుడు సెలవిచ్చిన మాట వేరు. ప్రపంచంలో ఏ దేవుడు, ఏ దేవత కూడా ఇలాంటి మాట చెప్పమని తన భక్తులకు చెప్పలే. కానీ యేసుప్రభు మాత్రం చెప్పాడండి. ఏం చెప్పాడు చూద్దామా? అతడు తన దుర్మార్గమును విడిచి జాగ్రత్త పడినట్లుగా నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడలా. చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. చూడండి, అతడు తన దుర్మార్గమును విడిచి జాగ్రత్త పడినట్లుగా. నిజంగా గ్రేట్ ఈ మాట. ఒక దుర్మార్గమైన జీవితం జీవిస్తున్న వ్యక్తులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళందరినీ దేవుడు చూస్తున్నాడు. వారిని విడిపించుటకు, వారిని పాపము నుంచి బయటకు తీసుకుంటకు, వారికి ఆ పాపము నుంచి విడిపించి వారిని పరిశుద్ధులుగా చేయుటకు
దేవుడి రక్తముతో కడగబడి కళ్ళు తెరవబడినటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఈ సత్యాన్ని చూపిస్తూ వారితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? నీవు రక్షించబడ్డావుగా, నీవు ఆ దుర్మార్గునికి వెళ్ళి, చూడండి ఈ మాట చూడండి, నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడలా, ఆ దుర్మార్గుని దగ్గరికి వెళ్ళి నీ పాపములన్నిటి నుంచి విడిపించేది దేవుడే, మార్గము సత్యము శివము దేవుడే, పరలోకానికి వెళ్ళాలంటే యేసుప్రభువే మార్గము, నీ పాపానికి శిక్ష ఉంటుంది, క్రీస్తు న్యాయాధిపతి. అయితే దేవుడు చెప్పమన్న మాట ఏంటి తెలుసా? యేసుప్రభు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు, నీ పాపముల నిమిత్తం కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, నీకు ఒక మంచి జీవితం ఇస్తాడు అని రక్షించబడిన క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలందరూ కూడా ఆ దుర్మార్గునికి నీవు నా మాట సెలవివ్వమన్నాడండి. ఒకవేళ సెలవు ఇవ్వలేదనుకో, అంటే సువార్తను ప్రకటించలేదనుకో, అంటే దేవుని మాట లెక్క చేయలేదనుకో, అంటే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది చూద్దామా దేవుని వాక్యంలో. అతడు తన దుర్మార్గును విడిచి జాగ్రత్త పడినట్లుగా నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడలా, ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. బైబిల్ పట్టుకున్న మనమల్నే దేవుడు ఎందుకు నీవు యేసుక్రీస్తు గురించి ఆ దుర్మార్గునికి నీవు తెలియజేయలేదు? ఆ చావు నరకానికి వెళ్ళింది, ఆ చావు ఈ లోకంలో శాపాన్ని తీసుకుని వచ్చింది. ఆ వ్యక్తి యొక్క దుర్మార్గమైన క్రియలు ఈ లోకంలో అనేకుల్ని బాధ కలిగించాయి, అనేకుల్ని నొప్పి కలిగించాయి, అనేకుల జీవితాలు భయంకరమైన పరిస్థితులకి వెళ్ళిపోయాయి. లోకము పాడైపోతుంది ఒక దుర్మార్గుని బట్టి. అయితే క్రైస్తవురాలిగా పిలువబడుతున్న మనందరూ కూడా ఒక గొప్ప బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు. ఏంటి తెలుసా? వారికి యేసుక్రీస్తు గురించి ప్రకటించడం. ఒకవేళ ప్రకటించకుండా ఆ వ్యక్తి చనిపోయాడనుకో, అద్భుతమైన మాట, నీ కళ్ళు బాగా తెలుసు, అతని గురించి నీకు బాగా తెలుసు, నువ్వు ఏదైతే చేయలేదో అలా చేయకుండా ఆ వ్యక్తి తన పాపములోనే జీవించి చనిపోయేంత వరకు సత్య సువార్తను ప్రకటించకుండా ఉన్నట్లయితే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతున్నప్పుడు క్రీస్తు న్యాయాధిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు, యేసయ్యా నీ గురించి నాకు తెలియకనే నేను భూమి మీద ఎన్నో పాపిష్టి క్రియలు చేశాను, దుర్మార్గుడిగా జీవించాను, నాకు నీ గురించి తెలిసింటే గన నిజముగా నేను యేసుక్రీస్తుని అంగీకరించేవాన్నే, నేను కూడా మంచి జీవితం జీవించేవాన్నే, నేను కూడా పరలోకానికి వచ్చేవాడిని నీ మీద కంప్లైంట్ ఇస్తాడు ఆ చచ్చిపోయిన వ్యక్తి. ఇది సత్యం, నేను చెప్తున్నమాట అబద్ధం కాదు. చూడండి బైబిల్ చెప్తుంది, చూడండి. ఈ భయం ఉండాలి క్రైస్తవులకు. ఈ భయం ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నా నీ కళ్ళ ఎదుట ఎంతమంది దుర్మార్గులున్నా వారిని పిలిచి వారిని ప్రేమించి యేసుక్రీస్తు గురించి చక్కటి మాటలు, ఇలాంటి జీవితం జీవించకయ్యా, ఒక మంచి జీవితం జీవించయ్యా, నువ్వు మంచిగా ఉండాలి, నీ భార్య మంచిగా ఉండాలి, నీ పిల్లలు మంచిగా ఉండాలి, నువ్వు తల ఎత్తుకునే వారిగా ఉండాలి, పాపాన్ని జయించే వ్యక్తిగా ఉండాలి, అట్టి శక్తి యేసుప్రభు నీకు ఇస్తాడయ్యా అని చెప్పి ఆ వ్యక్తిని రక్షణలోకి నడిపించవలసినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవులకు ఉంది. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. అందుకే బైబిల్ చెప్తుందిగా, చూడండి ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ప్రతి దేవుని నమ్ముకున్న వ్యక్తికి దేవుడిచ్చేటువంటి గొప్ప కృపే. ఈ కృపను నిరర్ధకం చేసుకున్నట్లయితే నీ జీవితంలో తెలిసి ఎంతోమంది పాపములో పడి చనిపోతున్నారో వారందరికీ కూడా నువ్వు సత్య సువార్తను ప్రకటించకపోతే వారి చావు తర్వాత వారి మీద దేవునికి కంప్లైంట్ ఇస్తారు. చూడండి వాక్యం అదే చెప్తుంది. చూడండి ఈ మాట చదవండి ప్రియమైన బిడ్డలారా. నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల, ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును గాని అతని ప్రాణము గూర్చి నిన్ను విచారణ చేయును. మనం బైబిల్ బాగా చదువుకున్నప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో హేబేలు కయ్యూను గురించి బాగా వింటాం. కయ్యూను హేబేలును చంపినప్పుడు హేబేలు రక్తం భూమి మీద బట్టి దేవునికి మొరపెట్టబడిందంట. ఆ శాపం ఎవరికి వచ్చిందంటే కయ్యూని మీదకి వచ్చిందంట. అది సత్యమైతే రక్షించబడిన నీవు సువార్త ప్రకటించడం దేవుని చిత్తం. నువ్వు ఎప్పుడైతే దేవుని మని నమ్మకంగా చక్కగా చేయడం మొదలు పెడతావో, దేవుడి నీ ద్వారా ఏదైతే చేయించుకోవాలో చేయించుకుంటాడు. నీకు ఏ గొప్ప ఘనతను ఖ్యాతిని దేవుడు ఇవ్వాలనో అది ఇస్తాడు.
నీవు దేవుడిచే మెచ్చుకోబడ్డ వ్యక్తిగా, ఒక ధన్యకరమైన జీవితం జీవించే వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రియమైన బిడ్డలారా. ఇప్పుడు మీరు ఒక మాట నన్ను వేయచ్చు, అడగచ్చు, బ్రదర్ మేము చెప్తాం బ్రదర్ సువార్త, వారు రక్షించబడతారా రక్షించబడరా మరి తెలియదు కదా, అట్టప్పుడు నేను ఎందుకు సువార్త ప్రకటించాలని మీరు ఒక ఆలోచనతో నన్ను అడగచ్చు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది చూద్దామా? ఆ కింది వచనాన్ని చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 9వ వాక్యం. నీ పని నువ్వు చేయమని దేవుని వాక్యం చెప్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు చనిపోయిన తర్వాత కింద యేసు ప్రభుని విశ్వసించలేదు, దేవుడి భయం లేదు అని దేవుడు వానికి చెబుతాడండి. చూద్దాం ఈ మాట. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గమును విడవలని నీవు అతనికి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గమును విడవని ఎడల అతడు తన దోషమును బట్టి మరణం నొందును కానీ నీవు నీ ప్రాణమును దక్కించుకుందువు. చెవులు కొట్టి దేవుని కనిపిద్దామా? నువ్వు మంచివాడివి, క్రైస్తవులు మంచివాళ్ళు, సత్యాన్ని చెబుతారు, మంచి చెబుతారు అని నీవు ఈ ఘనతను పొందుకోవాలంటే నువ్వు ప్రభు పని నమ్మకంగా చేస్తేనే బిడ్డలారా ఆ వ్యక్తి రక్షించబడతాడో రక్షించబడ్డా మనకు తెలియదు. మళ్ళీ చెప్తున్నా, ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట. ప్రకటించడం మన మాట, మన బాధ్యత, కార్యం చేసేది ప్రభు. నేను ఇంకొక మాట కూడా చెప్తానండి. ప్రపంచంలో ఏ మాటలైనా వ్యర్థమైపోతాయేమో కానీ సర్వసృష్టిని కలగజేసిన దేవుడి మాటలు ఆకాశము భూమి గతించినా గతించదు. ఎందుకు తెలుసా? ఆ మాటలు ప్రతి వ్యక్తి జీవితంలో కార్యము జరిగి తీరుద్దండి. ఎందుకంటే అది దేవుని కార్యము, అది దేవుని కార్యం. ఆయన మాటలో శక్తి ఉంది. ఒకరోజు ఇప్పుడు అతను వినకపోవచ్చేమో కానీ ఒకరోజు అతడు నేనెందుకు ఒక మంచి జీవితం జీవించలేదు, దుర్మార్గుడికి కలిగే ఆ భయంకరమైన విపత్తు కలిగినప్పుడు ఆ వ్యక్తికి నువ్వు గుర్తుకొస్తావు, ఆ వ్యక్తికి దేవుడు గుర్తుకొస్తాడు. నన్ను ఎవరు విడిపించగలరు అని చివరి క్షణాలలో అయినా మార్చబడచ్చండి. దేవుడి కృప ఎంతవరకు ప్రేమిస్తుందంటే అతడు గుంతలోకి వెళ్ళి చచ్చిపోయేంత వరకు నా ప్రభు నరకంలోకి పోకుండా అతన్ని బయటికి తీసుకొచ్చేదానికి ఏ విధము చేతనను కూడా దేవుని శక్తి ప్రవేశిస్తుంది ప్రియమైన బిడ్డలారా. అందుకే మనము కలువరి సిలువలో చూసినట్లయితే ఈ పక్క ఒక దొంగ, ఆ పక్క ఒక దొంగ, ప్రభుకి సెంటర్లో యేసు ప్రభు వారు. ఒక దొంగ తిరస్కరించాడు, ఇంకొక దొంగ సత్యం తెలుసుకున్నాడు. యేసుప్రభు అతనితో చెప్పిన మాట, నువ్వు నన్ను అంగీకరించావు కాబట్టి నేడు ఇప్పుడే నీవు నాతో కూడా పరలోకంలో ఉంటావన్నప్పుడు ఆ దొంగ భూమి మీద సంతోషంగా కళ్ళు విడిచాడండి. ప్రభుతో పాటు ఒక దొంగ పరలోకానికి వెళ్ళాడు. ఒక దొంగ విశ్వసించలేదు, నరకానికి వెళ్ళిపోయాడు. ఆ దొంగ ఈ లోక సంబంధమైన దొంగ అని ఆ దొంగకు ఒక పేరుంది. ఈరోజు దేవుని వాక్యం ఇచ్చినటువంటి నీవు ఎటువంటి నిర్ణయం తీసుకుంటావు? పరీక్షించుకోవాల్సింది నీవే, పరిశీలించుకోవాల్సింది నీవే. నీ జీవితాన్ని నీవే సెటరేట్ చేసుకోవాలి. ఒక అద్భుతమైన మంచి జీవితం జీవించవలసింది నీవే. ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను చెప్తాను వినండి. క్రైస్తవ జీవితం ఒక అద్భుతమైన జీవితం అండి. క్రైస్తవ జీవితం ఒక ఆశ్చర్యకరమైన జీవితం. క్రైస్తవ జీవితం ఒక ఛాలెంజింగ్తో కూడిన జీవితం. క్రైస్తవ జీవితం నిజంగా దేవుడిచ్చిన గొప్ప ధన్యత. రెండో మాటగా నేను మీతో పంచుకుంటున్నటువంటి మాట, ఈ లోకములో చట్టాలన్నీ కూడా ఒక వ్యక్తి పాపం చేస్తే, ఒక వ్యక్తి తప్పిదాలు చేస్తే, ఒక వ్యక్తి దుర్మార్గమైన పనులు చేస్తే, ఒక వ్యక్తి భయంకరమైనటువంటి పాపపు క్రియలతో అతడు నింపబడి చేసి అతనికి గవర్నమెంట్కు దొరికినప్పుడు అతన్ని శిక్షిస్తారండి. అయితే క్రైస్తవుల పని ఏం తెలుసా? ఈ లోక సంబంధమైన న్యాయాధిపతులు దృష్టిని లేదా లోకములో ఉన్నటువంటి పాపములో నింపబడిన వారిని తగిన శిక్షలు వారు విధిస్తూ వారు శిక్షిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు పాపము చేసిన తర్వాత శిక్షించేదే గవర్నమెంట్. అయితే క్రైస్తవ జీవితం పెట్టుకొని తెలుసా? వారు పాపం చేయకుండా కాపాడేదే యేసుక్రీస్తు యొక్క గవర్నమెంట్. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తామా? ఆ గవర్నమెంట్లో అధికారులు ఎవరు అంటే యేసు రక్తంతో కడగబడి పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డ కూడా, యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్న ప్రతి బిడ్డ కూడా ఈ లోకములో అనేకులు ఎన్నో దుర్మార్గమైన కార్యాలు చేయకుండా మార్చబడిన వారేనండి. మనం అనేక మంది సాక్ష్యాలు చూసినట్లయితే సబ్జలలో
కరుడుగట్టినటువంటి దొంగలేంటి, హంతకులు ఏంటి, హత్యలు చేసిన వారేంటి, భయంకరమైన మానభంగాలు చేసిన వారేంటి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో భయంకరమైన కార్యాలు చేసిన వాళ్ళు చివరికి వారి జీవితంలో నెమ్మది లేక, శాంతి లేక జైలు పాలైనటువంటి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు గురించి విని నమ్ముకొని వారి జీవితాలు ప్రభువుకు అప్పగించుకున్న వారు ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారండి. ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారు. ఆ నశించిపోతున్న వారిని కూడా రక్షించింది దేవుని వాక్యమే. అక్కడికి వెళ్ళి సత్య సువార్తను చెప్పడం వల్ల వారిలో పరివర్తన చెంది, వారిలో మార్పు కలిగి, వారిలో దేవుడి భయం కలిగి యేసుప్రభు వారిని కనికరించి బయటకు తీసుకొచ్చాడు. దుష్టులు, దుర్మార్గులు మార్చబడిన వారు కోట్ల కొలది ప్రపంచంలో. రెండో మాట చెప్తున్నా, యేసుక్రీస్తు గురించి ఎక్కడైతే ప్రకటించడం జరుగుతుందో ప్రియమైన బిడ్డలారా, ఆ ప్రాంతంలో పాపపు కార్యాలు స్టాప్ అయిపోతాయి. మూడో మాట చెప్పమంటారా, సాతాను దుష్ట కార్యాలన్నీ కూడా ధ్వంసమైపోతూ ఉంటాయండి. అందుకే నీవు నేను మన జీవితకాలం అంతా దేవుని గురించి ప్రకటించే వారిగా ఉండాలి. అగ్నిలో నుంచి అనేకులని బయటికి లాగేటువంటి వారిగా మనం ఉండాలండి. మన జీవితం ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక అధికారంతో కూడింది, ఒక శక్తితో కూడింది, ఒక బలముతో కూడింది. అది మనము మాత్రమే ప్రకటించగలము, కానీ అందరూ ప్రకటించలేరండి. అందరూ ప్రకటించలేరు. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏమనుకుంటాడు తెలుసా, నా భార్య, నా కుటుంబం, నా సంపాదన, నా ఆస్తులు, నా హోదా, నా గౌరవం అనుకుంటారు. కానీ క్రైస్తవ జీవితం అలాంటిది కాదు. నేనేమై ఉన్నానో అది నా ప్రభు కృపే. నా ప్రభు కృపతో నేను అనేకులను ఈ లోకములో నశించుచున్న వారిని బయటకు తీసుకొచ్చి ప్రభు ఎదుట నిలబెడతాను. ఎవరైతే అనేకులను దేవుని వైపు త్రిప్పుతారో వారు, దేవుని వాక్యం చెప్తుంది కదా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారి ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లుగా ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. క్రైస్తవ జీవితం ఇదే. నీ జీవితంలో ఎంతమందిని దేవుని వైపు త్రిప్పావు, ఎంతమందికి క్రీస్తు ప్రేమను చూపించు. ఇదే ఆశ, ఇదే కోరిక, ఇదే తృష్ణ, ఇదే మంట. నా జీవితంలో 28/8/2009 ప్రభు ఎరిగినది మొదలుకొని దేవుడు నాకు ఇచ్చిన కృప నేను నిరర్ధకం చేసుకోలే. దేవుడు నాకు ఇచ్చిన కృప నేను వాడుకుంటున్నా. మరి నీవు ఏ విధము చేతనైనా కూడా దేవుడు నీకు అప్పగించిన బాధ్యత, దేవుడు నీకు అప్పగించిన పని, దేవుడి పని చేయాలనే ఒక ఆలోచన నీకుందా? నీ జీవితములన్నీ గతించిపోతున్నట్లయితే నీ జీవితములు గొప్ప దీవెనకరమైన జీవితంగా నీకు అనిపిస్తుందా? ప్లీజ్ దేవుని బిడ్డ, ఈ రోజున నిన్ను పరీక్షించుకో. నీవు ఎప్పుడైతే నమ్మకంగా దేవుడికి అప్పగించుకుంటావో, దేవుడి కృపను ఏదైతే నువ్వు పొందుకున్నావో అది నువ్వు వ్యర్థము చేసుకోకుండా ఉన్నట్లయితే నీ ద్వారా నా ప్రభు బలమైన గొప్ప కార్యాలు ఎన్నెన్నో చేయించుకోగలడండి. నా ప్రభు నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. నా దేవుడు ఈ లోకములో యేసు రక్తముతో కడగబడిన ప్రతి బిడ్డను కూడా వాడుకోవాలని, తన మహిమ కొరకు ఆ ప్రాంతములో ప్రకాశిస్తున్నటువంటి జ్యోతుల వలె మిమ్మల్ని నిలబెట్టాలని, మీ ద్వారా ఆయన నామానికి మహిమ కావాలని ఎంతగానో ఆశిస్తున్నాడు. అయితే నువ్వు సిద్ధమైన మనసు కలిగినట్లయితే ప్రియమైన బిడ్డలారా, నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకుంటావా? దేవుడి కృపా కనికరం గల హస్తం నీ మీదికి దిగి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనిను శక్తి లోపము లేకుండా చేయుము. చాలు, ఈ మాట చాలండి. నీ తరములో, నీ జీవితములో దేవుడు నీకు ఇచ్చిన పని విషయంలో శక్తి వంచన లేకుండా నువ్వు దేవుని కొరకు చేయడం మొదలుపెట్టినట్లయితే నిన్ను ఉన్నతమైన స్థితికి హెచ్చించుటకు దేవుడి హస్తము సిద్ధంగా ఉంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి అది ఏ పరిచర్య అయినా కూడా, దేవుడి కొరకు ఏ పని అయినా, అది ఏ పనైనా కూడా, దేవుడి సంఘములో దైవజనులు నీకు అప్పగించే ఏ పని అయినా కూడా సెంటర్లో వదిలిపెట్టి వెళ్ళిపోకుండా, సేవకులకు బాధ కలిగించకుండా, దేవునికి బాధ కలిగించకుండా, అది సంఘములో ఏ పనైనా కూడా నువ్వు చేయగలిగిన సువార్త విషయంలో అది ఏ పనైనా కూడా శక్తి వంచన లేకుండా నీ తరములో నువ్వు చేసినట్లయితే నువ్వు ధన్యుడివు, ధన్యురాలువు.
గాడ్ బ్లెస్ యూ. దేవుని నిన్ను దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వెలగట్లేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. రక్షించబడ్డాం. సంవత్సరములు గతించిపోతుంది. మా జీవితంలో మాకు ప్రకాశవంతమైన జీవితం లేదు అంటే ఈరోజు తెలుసుకున్నామయ్యా. మేము దేవుని కృపను నిరర్ధకం చేసుకుంటామని తెలుసుకున్నాం అయ్యా. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలో కూడా నాయన, దేవుడి కృప నిరర్ధము కాకుండా నువ్వు ఇచ్చిన రక్షణ ప్రతి బిడ్డ కూడా దీవెనకరంగా, ఆ దీవెన అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా నాయన నీ బిడ్డలను నిలవబెట్టండి, బలపరచండి. నువ్వు ఇచ్చిన రక్షణ అనేకులకు పంచినట్లుగా నాయన నీ బాహుబలమును చాపి అనేకుల్ని దేవుని వైపు తిప్పినట్లుగా నీ బిడ్డలను ఆశీర్వదించండి. నీ బిడ్డలు కన్నులు ఎవరినైతే చూస్తున్నాయో ప్రభా, వారి రక్షణలోనికి తీసుకొచ్చినట్లుగా గొప్ప ప్రార్థన అభిషేకం వారి మీద ఉంచండి. ప్రభు మాటలు చెప్పేవారిగా వారిని నిలవబెట్టండి. సిలువ చాటున ప్రతి బిడ్డను నిలవబెట్టండి ప్రభా. బలపరచండి నాయన. ప్రభా, దేవుని పరిచర్య విషయంలో వేటిని పెంటగా ఎంచుకొని తండ్రి, దేవుడి కృప ద్వారా వారు బలమైన దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండుటకు నీ ప్రసన్నత వారి మీదకి దయచేయండి. ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవెనలతో, మేళ్లతో, ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటున్నా. నీ పరిచర్య, నీ పని చేస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కొదవులు లేని, కొరతలు లేని గొప్ప మేళ్లు కుమరించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను, మేళ్లను, ఆశీర్వాదములను పొందియున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.